ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, సిద్ధంగా ఉండుము. మత్తయి 24:42 ఏ దినము ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ప్రభువు ఈ భూమి మీదకు తిరిగి వచ్చినప్పుడు ఒకటి వెంబడి ఒకటి కొన్ని సంఘటనలు సంభవించును. వాటిలో ప్రాముఖ్యమైనది క్రీస్తు దిగివచ్చుట, ఆరోహణము. ఆ సమయంలో ఇంకా కొన్ని విషయములు జరుగును. వాటిలో మొదటిది ఆర్భాటము లేక బిగ్గరగా వినబడు ఆజ్ఞ. ఈ శబ్దము ప్రభువునందు నిద్రించిన వారి పునరుద్ధానముకు సంబంధించినది. ప్రభువు వారి దేహాలను తిరిగి లెమ్మని ఆజ్ఞాపించినప్పుడు ఇది జరుగును. యోహాను రాసిన పత్రిక 5:28 రెండవది ప్రధాన దూత శబ్దము, మీకాయేలు. ఆ దూతయే ఆజ్ఞాపింపగా పరలోకమందుల దూతలందరూ సమకూడి ప్రభువుతో కూడా దిగివచ్చును. మూడవది దేవుని బూర. ఇది ప్రభువు దిగివచ్చినప్పుడు సూచనకు, జీవించుచున్న పరిశుద్ధులందరూ ప్రతిస్పందించుటకు పిలుపుకు సూచన కావచ్చు. అది ఒక బల్లపై చిన్న పుల్లలు, ఇనుప రేకులు పెట్టి వాటి మీద అయస్కాంతం చూపించినట్లయితే అది ఆ మేకులను ఆకర్షించుకొని ఆ పుల్లలను విడిచిపెట్టినట్లే ఉండును. మన ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఆజ్ఞానుసారము ప్రభువు నందుండి మరణించిన వారు సమాధుల్లో నుండి లేతురు. అలాగే జీవించి ఉన్న విశ్వాసులు రూపాంతరం చెంది క్రీస్తుతో కూడా కలుసుకుందురు. కానీ అవిశ్వాసులైన వారు తీర్పు కొరకు విడువబడుదురు. ఇదంతయు ఒక్క రెప్పపాటును సంభవించును. ప్రియ స్నేహితులారా, మనమందరము ఆ దినము కొరకు చూచుచు అది ఏ సమయమందైనను లేక ఇప్పుడే అయినను కావచ్చును సత్యపు వెలుగునందు బ్రతుకుదుము. మధ్యాకాశమందు ప్రభు దిగి వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొన్న సిద్ధపడుదుము మరియు ఇట్టి మహిమాన్వితమైన ఘటన కొరకు ఇతరులను కూడా సిద్ధపరచుదుము. ఆమేన్.